సిద్ధమై సేతు నిర్మాణము కావించి కోతి మూకతో లంకలో కాలుడిన రాముడు ఒక కోతిని రాయవారిగా పంపి నన్ను బెదిరించుడయా. చేసినది తప్పని ఒప్పుకొని సీతను రామునకు అప్పగించి అతని శరణు వేడవలయునా, లేకున్నా సమస్త రాక్షస జాతి సంగ్రామములో నిశ్శేషముగా నశించుటనిక్కువమా. తప్పొప్పులు నిర్ణయించునంతటి సమర్థుడు, నాకు శరణ సొమ్మునంతటి అధ్యక్షుడు ఆ రాముడు. అప్రతిమాన దివ్య శాస్త్ర నానా విధాయ ప్రయోగ విద్యా ప్రవీణుండనాయి. ఆగమర కావ్య వ్యాఖ్యానూన భాషా విభూషణుండనాయి. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనం ధన్ననాది నాథులకు అధినాథుండనాయి. చేసుకొని అమర సింహాసనం అధిష్ఠించి సామ్రాజ్యాధినేతనైన నేనెక్కడా సామాన్య సామ్రాజ్య పోలనకు దూరుడై కానల పాలైన ఆ రాముడెక్కడా నిరంతర స్నాన సంధ్య అనుష్ఠాన నిష్ఠాకరించిన చరణ సేవా పారాయణులైన ఆ క్షత్రియులెక్కడా దృశ్య కామరూప మాయాజాల సంగ్రామ సింహములైన అతరకరమెక్కడా చెంచల చిత్త నల నీలాచార్య శిల్పి అనుగ్రహమున సేతువు నిర్మింపవచ్చును గాక. అంత మాత్రమున ఉరివీర భయంకరులకు వసుర వీరులతో సమరమున నిలవగల సమర్థుడా రాముడు. దశరథి, నీవు ధర్మవర్తనవని కీర్తింపబడుచుంటివే, ఏది నీ ధర్మవర్తనలేదు నా ముందు వివరింపు. నా సోదరి శూర్పణఖ భర్త అంత ఒకటకు మా బంధు విరోధముల కారణం. నీ మునిగనంబ రహస్య మెరింగి నీ కుంజేతన నెపమున నీ తమ్ముని చేయ నిర్మలాదిని చంపించిన మోసము నీమైనను గ్రహింపగలిగితివా? వర్తృవియోగ దావానల తప్త చిత్తైన శూర్పణఖ తన ఏకైక పుత్ర మరణ వార్త విన్నంతనే నెత్తియు నోరుయు మొత్తుకొనుచు వచ్చి, నా కుమారుండు మీకేమి అపకారము నచ్చే రామచంద్ర, మీ మనం వెట్లొప్పని స్వల్ప నిష్ఠూరములాడుతూ వచ్చి కొల్లున విలపించినంత కార్యమా? మతి లేక గతి తప్పిన